నమస్కారం అందరికీ. ఈ వీడియోలో ఒక మంచి విషయం గురించి తెలుసుకుందాం. మీరు ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రావట్లేదా? ఇంటర్వ్యూలు వెళ్తున్నారు కానీ సెలక్షన్ అవ్వట్లేదా? పురాణాలలో ఒక మహారహస్యం ఉంది. శ్రీరామ పట్టాభిషేక సర్గను 11 రోజులు భక్తితో చదివితే జీవితంలో అడ్డంకులు తొలగుతాయని చెబుతారు. ఇది కేవలం నమ్మకం కాదు. దీని వెనుక ఆధ్యాత్మిక శక్తి ఉంది. శ్రీరామ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషేకం పొందారు. వనవాసం, విడిపోవటం, యుద్ధం, అగ్ని పరీక్షలు ముగిసిన తర్వాత వచ్చిన విజయమే పట్టాభిషేకం. అందుకే ఈ సర్గను విజయ సర్గ అని కూడా అంటారు. ఉద్యోగానికి దీనికి సంబంధం ఏంటంటే, అసలు ఉద్యోగం అంటే మన జీవితంలో స్థిరత్వం, గౌరవం, ఆర్థిక భద్రత. పట్టాభిషేకం కూడా అదే సూచిస్తుంది. అందుకే పెద్దలు చెబుతారు, పట్టాభిషేక సర్గ చదివితే స్థిరమైన జీవితం లభిస్తుంది. ఇది ఎలా చేయాలంటే, ఉదయం స్నానం చేసి ఇంట్లో దీపం వెలిగించాలి. శ్రీరామ ఫోటో ముందు కూర్చుని పట్టాభిషేక సర్గ చదవాలి. ఎందుకు 11 రోజులు చదవాలి అంటే, 11 అనేది ఆధ్యాత్మిక సంఖ్య. 5 ఇంద్రియాలు, 5 ప్రాణాలు, ఒక మనసు. ఈ 11 శక్తుల సమతుల్యం అయినప్పుడు మన జీవితం మారుతుంది. పట్టాభిషేక సర్గ మనలో విజయం భావనను యాక్టివేట్ చేస్తుంది. ఒక భక్తుడు చాలా సంవత్సరాలు ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. చివరికి ఒక పండితుడు చెప్పాడు, శ్రీరామ పట్టాభిషేక సర్గ చదువు. ఆయన 11 రోజులు భక్తితో చదివాడు. 12వ రోజు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. కొన్ని రోజుల తర్వాత ఉద్యోగం కూడా వచ్చింది. అయితే ఇది చదివే ముందు ఇలా చెప్పండి, శ్రీరామచంద్ర ప్రభో, నా కర్మలకు ఫలం ఇవ్వు, నాకు సరైన ఉద్యోగం ప్రసాదించు అని చెప్పి అవి చదవడం స్టార్ట్ చేయండి. ఇవి చదివేటప్పుడు ఈ 11 రోజులు కూడా ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ తినకూడదు. అలాగే కింద చాప వేసుకొని పడుకోవాలి. అదే పెళ్ళైన వాళ్ళు గనక చేస్తుంటే బ్రహ్మచర్యం అనేది పాటించాలి. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్‌గా పద్ధతిలో 11 రోజులు చేశామంటే ఈ 11 రోజులలోపే లేదా ఈ 11 రోజులు చేసిన తర్వాతైనా మీకు ఖచ్చితంగా 1000% జాబ్ అనేది వస్తుంది. చాలా మందికి స్టార్ట్ చేసినాక 11 రోజులు అవ్వకముందు వచ్చినోళ్ళు కూడా ఉన్నారు. 11వ రోజు వచ్చిన వాళ్ళు ఉన్నారు. 11 రోజులు అయ్యాక వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం భక్తితో తప్పకుండా ఈ మంత్రాలనేవి పఠించండి. మొత్తం 124 శ్లోకాలనేవి ఉంటాయి. రోజుకు ఒక్కసారి చదివితే చాలు. దీనికోసం పూజలేమీ చేయవసరం లేదు. చక్కగా స్నానం చేసి దేవుడి మీద కూర్చుని దీపం వెలిగించుకొని మనం భక్తితో ఏకాగ్రతతో చదువుకుంటే చాలు. ఫలితం అనేది 100% అయితే కనిపిస్తుంది. తప్పకుండా ఉద్యోగ అవకాశం ఎవరికెవరికి కావాలో అందరూ కూడా ట్రై చేయండి. విజయం మీదవుతుంది. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ 11 రోజులు భక్తితో, నిష్టతో, ఏకాగ్రతతో ఈ పట్టాభిషేక సర్గను చదవండి. విజయం తప్పకుండా మీ తలుపు తడుతుంది. ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న మీ ఉద్యోగ కళ నెరవేరుతుంది. అంతేకాదు, ఇప్పటి వరకు ఎవరైనా ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా చేస్తే ఇంకా ఉన్నత స్థాయికి అనేది వెళ్తారు. డెఫినెట్లీ అందరూ ట్రై చేయండి. ఈ వీడియోలో ఈ 124 శ్లోకాలన్నీ కూడా ఉంటాయి. మీరు ఒకసారి వీడియో వినేసిన తర్వాత సేవ్ చేసి పెట్టుకోండి. మీకు నెక్స్ట్ టైం వాయిస్ అనేది మ్యూట్లో పెట్టుకొని మీరు దేవుడి ముందు కూర్చొని మీరే అవి పాస్ చేసుకుంటూ చదువుకుంటూ ఉండండి అనమాట. మరిన్ని ఇలాంటి మంచి విషయాలు నేర్చుకోవడానికి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డెఫినెట్లీ మీకు ఈ వ్రతం ఈ పూజ ఎవరైతే చేస్తారో, అదే ఈ శ్లోకాలనే ఎవరైతే చదువుతారో ఖచ్చితంగా విజయం అయితే వస్తుంది. డెఫినెట్లీ ట్రై చేయండి. చాలా 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 బాగా యూజ్ అవుతుంది. ఎంతోమంది చేసి చూసి నిరూపించుకున్నారు. చాలామంది చెప్పారు, ఇది చదివిన తర్వాత మా అబ్బాయికి జాబ్ వచ్చింది, మా అమ్మాయికి జాబ్ వచ్చింది, మాకు ప్రమోషన్స్ వచ్చాయని చెప్పారు. సో వెంటనే స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని ఇలాంటి మంచి విషయాల కోసం మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి.